నాలుగో విడత చేయూత డబ్బులు కొంతమంది మహిళలకు ఖాతాలో పడలేదని, వైసీపీ ప్రభుత్వం హయాంలో విడుదల అయిన చేయూత నిధులు కొంతమందికి అందాయని, అందని వారికి తక్షణమే అందేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామంలో ఉపాధి హామీ 100 రోజులు పని ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్రావు ఎంపీడీఓ కార్యాలయం వద్ద మహిళల్లో నిరసనలు తెలిపారు. యువత రాని మహిళలందరికీ వెంటనే డబ్బులు జమ చేయాలి. యువత రాని మహిళలందరికీ జిల్లా అధ్యక్షుడిని గత నెలలో జరిగినటువంటి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కింద 18,750 రూపాయలు ప్రతి మహిళకి కూడా వేశారు. ఎన్నికల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ కూడా నొక్కారు. ఆ నొక్కిన బటన్లో రాష్ట్రంలో చాలామందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అది ఎన్నికలు అయిన తరువాత కూడా చాలామంది పడ్డాయి. కానీ చాలామంది ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయారు, వాళ్ళెవరికి డబ్బులు పడలే. ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తానని చెప్పారు. ఆయనే ఈరోజు అధికారంలోకి వచ్చారు. మేము అడుగుతూ ఉన్నాం, ఎవరైతే చేయూత పథకం డబ్బుల ద్వారా కొంతమందికి ఇచ్చారో రాని వాళ్ళ అందరి లిస్టులు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రాని వాళ్ళందరికీ కూడా ఆ 18,000 రూపాయలు వెంటనే జమ చేయాలని ఈరోజు బొబ్బిలి ఎండిఓ ఆఫీసు ముందు వినతి పత్రం ఇవ్వడానికి బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి మహిళలందరూ వచ్చారు. ఈ ప్రభుత్వం వెంటనే చేయూత డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ పేదవాళ్ళు ఆదుకోవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి రంగరాయపురం పంచాయతీలో గవర్నమెంట్ చట్ట ప్రకారం ఉపాధి హామీ చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలా, అలాగే 300 రూపాయల వరకు రోజు వేతనం ఇవ్వాలి. కానీ రంగరాయపురంలో 100 రోజులు పని లేదు, 300 వేతనం కూడా లేదు. చట్టప్రకారం వాళ్ళు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది, అది మేము చెప్పింది కాదు. ఆ డబ్బులు ఇప్పుడు రావట్లేదు, పని ఇవ్వట్లేదు. ఈరోజు వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం తిన్నగా లేదు, ఉపాధి హామీ లేదు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఏ విధంగా బతకాలని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏవైతే 100 రోజులు పని ఇవ్వాలో వెంటనే రంగరాయపురం పంచాయతీలో 100 పని ఆపేశారు, ఆ పని వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వేతనం కూడా ఇక్కడ 100 రూపాయలు, 90 రూపాయలు, 120 రూపాయలు రోజుల్లో కష్టపడుతూ వస్తున్న వేతనం అది తప్పు. గవర్నమెంట్ ప్రకటించిన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే రంగరాయపురంలోనే మేము అవసరమైతే రాష్ట్రంలో చేస్తాం. ఎండిఓ ఎంఆర్ఓ ఎవరైతే అక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వెంటనే ఈ సమస్యలు అధికారులు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.